గురుగారు, మన నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను ఒక అంతర్భాగం చేసుకోవాలంటే ఎలా? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? చాలా సులభంగా చెప్పుకోవాలి అంటే, ఇల్లాలని ఎవరైనా భర్త వసే అని పిలిస్తే సంతోషంగా ఆ ఇల్లాలు స్పందించాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. శివ అన్న పదాన్ని ఇలా ఆలోచన చేస్తే వశేగా ధ్వనిస్తుంది. జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం వేరు కావు, రెండు ఒకటే. జ అంటే పుట్టడం, జ్ఞ అంటే తెలుసుకోవడం, జ్ఞానం అంటే తెలుసుకోవలసిన దాని గురించిన ఆలోచన. ఇలాంటి జ్ఞానం మనలో పెరిగినప్పుడు దైవ సంబంధితమైనది అయినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నారు నేటి ఆధునికులు. సైన్స్లో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, కంప్యూటర్ విజ్ఞానంలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. డాట్ డాష్ కమాండ్స్తో వందలాది వేలాది లక్షలాది కోట్లాది బైట్ల సమాహారంగా నేడు టెరాబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్ అని ఆలోచించేటటువంటి కంప్యూటర్ జ్ఞానంలో కూడా బిందువు దైవం, డాష్ జీవం, ఈ రెండింటి సమాహారమే అనంత జ్ఞానం. ఇలా విశ్లేషించుకుంటూ పోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ వేరుగా లేదు. నిత్య జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నది కనుకనే సనాతన భారతీయ సంస్కృతి నేటికి ఇంట్లో కంప్యూటర్ కొంటే గంధం కుంకుమ బొట్టు పెడతాం, కారు కొంటే గంధం కుంకుమ బొట్టు కొడతాం, ఏదో యంత్రమో రక్షణో తాయితో ఆంజనేయ స్వామి అర్చామూర్తితో వేలాడ తీసుకొని నమస్కారం చేసి బయలుదేరే ముందు విజయం కలగాలి అని ప్రార్థన చేస్తూ వెళతాం. ఆధునికంగా లభించేటటువంటి ఏ వస్తువును మనం వినియోగిస్తున్నా కూడా మనం కనుక్కుంటాం, పరమాత్మను సృష్టిస్తూ ఉంటాడు. ఇలాంటి జ్ఞానంతో వ్యవహరించడమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది అర్థం.